డ్రగ్స్ అనేది మన ఒక్కరి ప్రాబ్లం కాదండి. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా డ్రగ్స్ అనే మహమ్మారి ఇవాళ యువతని నిర్వీర్యం చేసే పరిస్థితులు. ఈ డ్రగ్స్ అని చాలా ఇబ్బంది పెడుతున్నాయి ఫ్యామిలీస్ని. కానీ ఒకసారి డ్రగ్స్ని అడిక్ట్ అయినాక అడిక్షన్ నుంచి బయటపడడం చాలా కష్టం. ఇది ఓన్లీ కుటుంబాలనే కాదు, దేశ భవిష్యత్తును కూడా చనిపేస్తుంది. అలాంటి డ్రగ్స్కి అగెనిస్ట్గా మన గవర్నమెంట్ కూడా ఈగల్ వ్యవస్థని ఏర్పాటు చేయడం, డిస్ట్రిక్ట్లో కూడా ఈగల్ పర్యవేక్షణ మన ఈగల్ టీమ్స్ కానీ డిస్ట్రిక్ట్ టీమ్స్ కానీ రెగ్యులర్గా దాడులు చేయడం, కౌన్సిలింగ్ చేయడం, డ్రోన్స్ ద్వారా కూడా చాలామంది కన్స్యూమర్స్ని పట్టుకుని వాళ్ళకి స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా చాలామంది పట్టుకోవడం జరుగుతుంది. ఇంతేకాకుండా వాళ్ళ మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేయడం, ఇవన్నీ కూడా చేసి డ్రగ్స్ అందుబాటులో లేకుండా మనం కృషి చేస్తున్నాం. కానీ ముఖ్య రోల్ అనేది పేరెంట్స్, టీచర్స్, ఫ్రెండ్స్లో ఉంటుంది. ఈ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం బయటికి తీసుకొచ్చి పోలీస్కి రిపోర్ట్ చేస్తే వాళ్ళని డీఅడిక్షన్ కేంద్రాల్లో చేర్పించడం, వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసే వ్యవస్థను కూడా మనం గట్టిగా కట్టడి చేయవచ్చు. అంతేగాని అది బయట పెడితే ఏమవుతుందో అన్న ఒక భయం మీకు పెట్టుకోవద్దండి. 1972 మీరు ఇన్ఫార్మ్ చేయండి. మీ స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు ఎవరైనా నార్మల్గా లేకుండా అతిగా ప్రవర్తిస్తున్నారు, ఈ పిచ్చి పిచ్చి డ్రగ్స్, కొన్నిసార్లు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్, కాఫ్ సిరప్ లాంటివి, లేకపోతే ట్రమడాల్ లాంటి డ్రగ్స్ కూడా మందులు లాంటి రూపంలో ఉండే డ్రగ్స్ కూడా కన్స్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యక్తుల బిహేవియర్లో చాలా లోపాలు మీరు గమనిస్తారు. అట్లాంటి లోపాలను మీరు పోలీస్ దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇంకా పెద్ద అడిక్షన్లో కూరుకుపోకుండా మనం కాపాడిన మనం అవుతాం. పేరెంట్స్ కూడా ఈ డ్రగ్ కన్సంప్షన్ అనేది వేరే వాళ్ళు అలవాటు చేస్తారు, వాళ్ళకి లీగల్ పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది అని అనుకోవద్దండి. పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తే వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని అదుపు చేయడం ద్వారా తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నారో కన్సంప్షన్కి అలవాటు పడిపోతాను విక్టిమ్ కింద, అంటే బాధితుల కింద గుర్తించి అతనికి డీఅడిక్షన్ చేపిస్తారు. కానీ అతని పోలీసు దాంట్లోకి కేసులో ఇరికించడం లాంటివి జరగదు. దాంట్లో చట్టంలో కూడా వాళ్ళకి రక్షణ ఉంది. ఈ సప్లై చేసే వాళ్ళని మనం పట్టుకోవాలంటే మీరు కన్స్యూమ్ చేసే వాళ్ళు, ఆ బాధితుల ఫ్యామిలీస్ పోలీస్కి రిపోర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.